చందర్లపాడు మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. లోక్సభ స్పీకర్ అనుమతి కోరానని, స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కేశినేని నాని అన్నారు. ఆపై మా వాళ్ళు ఏం చేయమంటే అదే చేస్తానన్నారు. ఇందులో తన సొంత నిర్ణయం ఉండదని కేశినేని నాని తెలిపారు. తాను ఏం చేసినా పారదర్శకంగా చేస్తానన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా తెల్లవారుజామున పోస్టులో పెడుతున్నానన్నారు. దాన్ని మీడియా ఫాలో అవ్వటమేనని, రోజు ప్రశ్నలకు సమాధానం చెప్పలేనన్నారు. ఇక్కడ ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేశానన్నారు. ప్రజలను తనతో ఉన్న వాళ్లను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేనని కేశినేని నాని తెలిపారు. ఆ విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు, నా వెంటున్నారు. సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు. ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం. ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం. ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు.